ఈ క్యాలెండర్ రిలీజింగ్ అండ్ ఎగ్ ప్రమోషన్ వచ్చేసిన పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వర్గం, మరి వేదికను అలంకరించిన మా తోటి సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు గుడ్డులో గుప్పెడంత గుడ్డులో గంపెడన్ని సౌజన్యాలు, అది అందరికీ. కల్తీ లేనిదంటే తల్లిపాల తర్వాత ఈ గుడ్డే, ఇంత ఎలాంటి కల్తీ అన్నది ఉండదు. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే, మనం వేరే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్ స్కూళ్ళల్లో వేరే రాష్ట్రంలో ఇప్పుడు మన ఆంధ్రాలో వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు. మన దగ్గర మన తెలంగాణ గవర్నమెంట్లో 3 గుడ్లు ఇస్తున్నారు. అవి కూడా మనం ఇక్కడ మా కోరిక ఏంటంటే, ఇది ప్రోటీన్ ఫుడ్ మంచిగా ఉన్నది కనుక వారానికి 6 గుడ్లు ఇవ్వాలని మీ పత్రిక ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలన్న, దయచేసి అదొకటి. నెక్స్ట్ అంగన్వాడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కండి రోజు 1 గుడ్డు ఇస్తున్నారు. అది 2 గుడ్లు వేస్తే పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుందన్న ఉద్దేశంగా అది కూడా మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని దయచేసి మీకు కూడా ఒకసారి చెప్తున్నాను. మరియు రేషన్ కార్డులో మనం రేషన్ కార్డులో ఇప్పుడు కిలో బియ్యానికి మనం ప్రతి మనిషికి 6 నుంచి 7 కిలోల బియ్యం ఇస్తున్నాము. అట్టే నెల మీద ఒక 30 గుడ్లు ఇస్తే మన వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంగా అదొకటి మీకు తెలుపుతున్నాను. మరి పనికి ఆహార పథకం కింద మన గవర్నమెంట్ స్కీములు కూడా ఉన్నాయి. అది కూడా నెలకు ఒక ట్రే, అంటే ఆల్మోస్ట్ రోజుకు 1 గుడ్డు లెక్క ఇస్తే వాళ్ళకు కూడా పౌష్టికాహారం అంతది అన్నారు. ఇవన్నీ ఈ 4 ఐటమ్స్ కూడా మీ దృష్టి ద్వారా, మీ పత్రికల దృష్టి ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే మాకు ఎంతో, మా రైతులకు పండించిన రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ తీసుకుపోవాలి. మరి గుడ్డులో ఎన్ని పౌష్టికాహారాలు, గుప్పెడంత గుడ్లో గంపెడంత సౌజన్యాలు అన్నట్టుగా దాన్ని కూడా మీరు మన అందరికీ ప్రజలకు అందేటట్టుగా చేయాలని చెప్తున్నాను.